హాయ్ హలో అండి, వెల్కమ్ టు భారతీస్ హోమ్ ఫ్లేవర్స్. నేను మీ భారతి. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీ అందరు కూడా చాలా బాగున్నారని కోరుకుంటున్నాను. ఈరోజైతే నేను మీకు ఒక మంచి చట్నీ రెసిపీ అండ్ అలానే చట్నీతో పాటు పచ్చడి రెసిపీ కూడా అని అనుకోవచ్చండి. సో ఇదైతే చాలా కమ్మగా ఉందన్నమాట. రైస్లోకైనా, చపాతీలోకైనా, ఇడ్లీకైనా, దోశలోకైనా చాలా టేస్టీగా ఉందండి. అండ్ అలానే ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా అంటే చాలా ఈజీ అనమాట. సో అండ్ ఇది దేంతో చేసాం అనుకుంటున్నారా? టొమాటోతో అనుకుంటున్నారా? అస్సలు కాదండి, పచ్చి మామిడికాయతో. సో పచ్చి మామిడికాయ, వెల్లుల్లి, కారం అనమాట. సో దీన్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. అండ్ దానికి ముందు మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన బెల్ ఐకాన్ని కూడా హిట్ చేయండి. అండ్ ఇలా కొత్త కొత్త పచ్చళ్ళు పెట్టినప్పుడైతే చాలా బాగుంటుంది కదా, నోరు ఊరిపోతుంది కదా. సో ఇప్పుడు దానికోసం అయితే ఇక్కడ నేను ఒక 2 పెద్ద సైజు పచ్చి మామిడికాయలని తీసుకున్నాయండి. అండ్ ఇవి వచ్చేసరికి 2 కూడా 1 కేజీ ఉన్నాయన్నమాట. కరెక్ట్గా నేను కేజీకి నేను మీకు మెజర్మెంట్ చెప్తున్నాను. సో ఫస్ట్ అయితే వీటిని చక్కగా ఇలాగా పీల్ తీసేసుకోవాలి. పీల్ చేసేసిన తర్వాత వీటిని ఇలా స్లైసెస్ లాగా కట్ చేసేసుకొని పెట్టుకోవాలండి. మొత్తం 2 కాయలు కూడా ఇలా చిన్న చిన్న స్లైసెస్ కానీ లేదంటే ఇలా నార్మల్ స్లైసెస్ మీకు ఎలా వీలుంటే అలాగా. సో ఇలాగా అన్ని స్లైసెస్గా పెట్టుకోవాలన్నమాట. అన్నిటిని కూడా కట్ చేసేసి అప్పుడు మనకి ఏంటంటే బాగా ఈజీగా బాయిల్ అయిపోతాయి అన్నమాట. సో అన్నిటిని ఇలా స్లైసెస్గా కట్ చేసి పెట్టుకున్న తర్వాత అన్నిటిని నేను ఇలా ప్లేట్లోకి తీసేసుకున్నానండి. సో ఇలా అన్నిటిని పెట్టేసుకున్న తర్వాత మనకి కొంచెం పొడవు గిన్నె అయితే బాగా కంఫర్ట్గా ఉంటుందన్నమాట. ఎందుకంటే నేను వీటిని కుక్కర్లో బాయిల్ చేసేసుకుంటున్నాను. మీరు కావాలంటే నార్మల్గా ఆవిరి మీద కూడా బాయిల్ చేసేసుకోవచ్చు. బట్ కుక్కర్లో అయితే చాలా ఈజీగా అయిపోతుందని చెప్పి ఇలాగ ఒక పొడవు గిన్నె టైపు తీసేసుకోండి. ఎందుకంటే వాటర్ అనేది లోపలికి రాకుండా ఉండాలి కాబట్టి ఇలా పొడవు గిన్నెలో నేను ఫస్ట్ హాఫ్ వరకు ఫిల్ చేసేసాయండి. సో కుక్కర్లో చూసారా చాలా తక్కువ వాటర్ అనమాట. చాలా జస్ట్ ఒక చిన్న గ్లాస్ అన్ని వాటర్ పోసేసి ఇలాగా విజిల్ పెట్టేసేసి మనకి ఒక 5 to 7 విజిల్స్ అండి. ఇది బాగా మెత్తగా స్మాష్ అయిపోయేలాగా చక్కగా ఉడికిపోవాలన్నమాట. సో అండ్ మూత పైన వచ్చిన నీళ్లు పడకుండా జాగ్రత్తగా తీసేసుకోండి. సో ఇప్పుడు చూసారా ఇదంతా కూడా చక్కగా ఏంటంటే మనకి స్మాష్ చేసే పని లేకుండా చక్కగా బాగా మెత్తగా ఉడికిపోతుంది. సో ఇలా మెత్తగా వచ్చే వరకు ఉడికిన తర్వాత మనం ఇలాగా మొత్తం కూడా ఇలాగా ఒక బౌల్లోకి కొంచెం వెడల్పాటి బౌల్లోకి వేసేసుకోవాలి. అండ్ ఇది కొంచెం చల్లారే వరకు వెయిట్ చేయాలన్నమాట. సో మనకి ఇది కొంచెం చల్లారేలోపు ఈలోపు మనం మిగతా ప్రాసెస్ని చూసేద్దాం. సో ఇదైతే కొంచెం పక్కన పెట్టేసేసి సో నేను మీకు ఒక 1 కేజీ చెప్పాను కదండి. సో 1 కేజీకి ఏంటంటే ఇలాగ వెల్లుల్లి రెబ్బల్ని పైన పొట్టు తీసేసి 50 గ్రామ్స్, ఒక 100 గ్రామ్స్ వెల్లుల్లి రెబ్బల్ని ఇలాగా మిక్సీ పట్టుకోవాలండి. సో కొంచెం కచ్చా పచ్చగా అయినా పర్లేదు, లేదంటే బాగా మెత్తగా పేస్ట్ అయినా కూడా పర్లేదన్నమాట. సో ఇలాగ నేనైతే కొంచెం కచ్చా పచ్చగా పెట్టేసేసుకున్నాను. సో మనం ఇది గ్రైండ్ చేసేసుకున్న తర్వాత మనకి మామిడికాయ గుజ్జు అయితే బాగా చక్కగా చల్లారిపోయింది కదండి. సో ఇప్పుడు దానిలోకి ఏంటంటే సాల్ట్ని యాడ్ చేసేసుకుంటున్నాను. అండ్ సాల్ట్, కారం కూడా మెజర్మెంట్స్ ప్రకారం కనుక మీరు యాడ్ చేసేసుకుంటే కరెక్ట్గా సరిపోతాయండి. అండ్ సాల్ట్ వచ్చేసరికి 200 గ్రామ్స్ పడుతుంది. ఇది ఒకసారి మనం కలయపెట్టుకున్న తర్వాత దీంతోపాటు కొంచెం కారం కూడా యాడ్ చేసేసుకోవాలండి. అండ్ కారం నార్మల్గా తినే వాళ్ళకైతే ఒక 125 గ్రామ్స్ కారం అయితే సరిపోతుందండి. అండ్ మేమైతే కారం నార్మల్గా తీసుకుంటాం కాబట్టి 125 గ్రామ్స్ మాకు సరిపోయింది. అండ్ మాకు కొంచెం స్పైసీగా కావాలి అనుకుంటే కనుక 150 గ్రామ్స్ యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నార్మల్గా ఏంటంటే మనకి ఇది పిల్లలు కూడా తినేంత కారంగా ఉంటుందన్నమాట. సో మరీ స్పైసీగా ఉండదు. నార్మల్గా మన ఇంట్లో చేసుకునే చట్నీలు ఎలా అయితే ఉంటాయో అంత కారంగా మాత్రమే ఉంటుంది. సాల్ట్ వచ్చేసరికి 200 గ్రామ్స్, అలానే కారం వచ్చేసరికి 125 గ్రామ్స్. ఎక్కువ స్పైసీ అయితే ఒక 50 గ్రామ్స్ ఎక్స్ట్రా యాడ్ చేసేసుకోవచ్చు. సో ఈ రెండింటిని కూడా కొంచెం బాగా కలిపెట్టుకొని ఉంచుకోవాలండి. అండ్ ఇప్పుడు ఒక చిన్న బాండీలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే ఒక 1 కప్పు ఆయిల్ని యాడ్ చేసేసుకొని మనం ముందుగా ఈ ఆయిల్ని వేడి చేసుకొని ఉంచుకోవాలండి. అండ్ ఈ ఆయిల్లో వేడి చేసుకునేటప్పుడు ఏంటంటే మనం మిగతా కొన్ని ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ ఆయిల్ వేడేలోపు మనం ముందుగా ఉప్పు, కారం కలిపి పెట్టుకున్న దానిలో ఒక 2 స్పూన్స్ ఆవాలు పౌడర్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలండి. సో 2 స్పూన్స్ ఆవపిండి, అంటే ఆవాలు బాగా రోస్ట్ చేసేసి గ్రైండ్ చేసి పెట్టుకోవాలన్నమాట. సో పచ్చళ్ళ సీజన్లో ఇదైతే ఎప్పుడు ఇంట్లోనే ఉంటుంది కాబట్టి రెడీగా ఉందని యాడ్ చేసేసాం. ఇప్పుడు ఇందులో ఏంటంటే మనం ఒక స్పూన్ ఆవాలు అలానే ఒక 1/4 స్పూన్ మెంతులు, దాంతోపాటు ముందుగా
రెడీ చేసి పెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ పాటు ఉంచాలండి. అండ్ అలానే ఇవన్నీ వేసి కొంచెం రోస్ట్ అయిపోయిన తర్వాత ఏంటంటే మనకి ఆ నూనె కొంచెం చల్లారిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పచ్చళ్ళలోకి ఇవన్నీ కూడా వేసి బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. అండ్ వెల్లుల్లిపై ఫ్లేవర్ కనుక ఇష్టపడే వాళ్ళైతే అసలు ఈ పచ్చడిని అయితే వదిలిపెట్టరండి. అసలు వాళ్ళు ఫిదా అయిపోతారనమాట ఈ పచ్చడికి, అంత బాగుంది. సో చాలామందికి అయితే ఏంటంటే పచ్చళ్ళలో చాలా వెరైటీస్ చేస్తూ ఉంటారు కదా. సో ఈసారి కనుక మీరు ఎప్పుడు చేయకపోతే ఈ వెల్లుల్లి మామిడికాయ అనేది ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంది. అండ్ ఈవెన్ మా పిల్లలైతే కారం అస్సలు తినరు, వాళ్ళకు కూడా బాగా నచ్చిందనమాట. అండ్ దోశల్లోకి అయితే ఇంక అస్సలు చెప్పాల్సిన అవసరం లేదండి, అంత సూపర్గా ఉంది. సో మనం ఇలాగా నూనె యాడ్ చేసేసుకున్న తర్వాత చక్కగా ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకొని పెట్టుకోవాలండి. అండ్ ఇలా పచ్చడికి కలిపేటప్పుడు మనం ఒక 1 కప్పు ఆయిల్ని వేడి చేసి ఇందులోకి యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అన్నీ కలిపి పెట్టేసిన తర్వాత ఇంకొక 1 కప్పు ఆయిల్ని కూడా వేడి చేసి చల్లారిన తర్వాత ఈ పచ్చళ్ళలోకి కలుపుకోవాలండి. అండ్ మొత్తం ఈ పచ్చడికి అయితే 2 కప్స్ ఆయిల్ అయితే పడుతుందన్నమాట. సో నేను మీకు మెజర్మెంట్స్తో పాటు ఎందుకు చెప్తున్నా అంటే, అండ్ మనం త్రూ అవుట్ 1 ఇయర్ మొత్తం కూడా పచ్చళ్ళని అలాగ పెట్టుకుంటాం కాబట్టి, ఫ్రిడ్జెస్లో అయినా అలా స్టోర్ చేసుకుంటాం కాబట్టి పాడవకుండా ఉండాలంటే కరెక్ట్ మెజర్మెంట్స్ ప్రకారం చేసుకుంటే చాలా చక్కగా వస్తుంది టేస్ట్. అండ్ అలానే పాడవకుండా కూడా ఉంటాయన్నమాట. సో ఈ పచ్చడి అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ అలానే మీకు నచ్చితే మీరు మీ ఇంట్లో ట్రై చేయండి, చాలా సూపర్గా ఉంటుంది. అండ్ ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఎప్పుడు తినే చట్నీలతో కాకుండా ఈ చట్నీ కనుక ట్రై చేశారంటే చాలా బాగుంటుంది. అండ్ చూసారు కదండి మామిడికాయ వెల్లుల్లి కారాన్ని. సో మీకు నచ్చితే మీరు ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ మీ భారతి.